ధరణి దరిద్రాన్ని వదిలిస్తున్నావు, భూమాది సక్రమంగా అమలు చేయండి అని చిలకపల్లి చిలక మా అన్న రేవంత్ రెడ్డి అలా వలికిండి. నేను హైదరాబాద్ హైటెక్స్ లో కొలువుల పండుగ మంది పెళ్లికి పోయి మంగళారతి వలిగినట్టు కొలువుల పండుగ పెట్టి మనకి ఈజోలేందే ధరణి దరిద్రం అట. ఓ కొడుక రేవంత్ అన్న ఫుల్ మాట్లాడతాను ఇలా. సాదా పైన ఇదేనా సాదా పరిణామాల సమస్య శాశ్వతంగా పరిష్కరించాలి. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి గత పాలకులు విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిర్రు. తప్పులు కప్పించుకోవడం వాళ్ళు ఏం చేసారు కానీ ఓ పని చేయరు. ఏమంతన్నా సీలింగ్ యాక్ట్ లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో పోయిన భూములు ఉన్నాయి మీ కాంగ్రెస్ రెడ్డి నాయకులై. ఏది మన ఆయన పేరు ఏం పేరే అనిరుద్ రెడ్డి కసవంచి మునగాలందరి భూములు మన వెనక తెచ్చుకోపోరి తీసుకోరి. మీకేమైతుంది? మీ రాజ్యం పేరు ఏ పేరు? ఇందిరామ రాజ్యం, చీకటి రాజ్యం. అబ్బో కాళేశ్వరం కూలినందుకు బీఆర్ఎస్ బట్టి రద్దు చేస్తారా? కాళేశ్వరం కూలినందుకు అంటే డిసైడ్ చేసిండు కూలిపోయిందని. ఎందుకంటే దాని కూడా మనం కూలిపోయేటట్టున్నాం. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయిందని ప్రజలు నమ్మకపోతే స్థానిక ఎన్నికల్లో మనకు కూడా కొడతారు ప్రజలు. సో అందువల్ల కాళేశ్వరం కూలిపోయిందని చెప్తాడు. నేనేమంటున్నా ప్రతిరోజు చెప్తాను, దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడైనా సరే కాళేశ్వరంలో మేడిగడ్డ కాడికి పోయి 4 పక్కల లెఫ్ట్ రైట్ స్ట్రైట్ బ్యాక్ అన్ని కలిపి లైవ్ స్ట్రీమింగ్ పెట్టి కూలిపోయిందని నిరూపిస్తే మీరు మునగాలంటున్నా. ఎవడైనా సరే వాడు నోట్లో ఉంచుతారు కూలిపోయిందంటే. తెలంగాణ పరకట భూమికి అవినాభావ సంబంధం ఉంది, అందుకే భూములు మింగుతాడు. ఏది లగచెర్లలా భూములు మింగి భూముల మంత్రి, రియల్ ఎస్టేట్ కింగ్. తెలంగాణలో రైతులకు భూములకు చాలా అవినాభావ సంబంధం ఉంది కాబట్టి భూములు కుదుతాను. ఇప్పుడు టార్గెట్ మరి లగచెర్ల కాడికి పోయి చెప్తాం ఇటువంటి పత్తి మడలు ఫార్మా కంపెనీల పేరుతో ఇండస్ట్రియల్ కారిడార్ల పేరుతో పేదల భూములు రైతుల భూములు గుంజుకున్న దుర్మార్గుడు అనే దేశంలో ఉండండి ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అవునన్నా కాదన్నా ఇంకేంది? భూమిని ఆక్రమించుకోవాలని చూసిన వారికి తరిమి కొట్టాలని కామెంటు. మనం ఏం చేయలే. ఇంకా ఇక్కడ 400 ఎకరాల 300 ఎకరాలు హెచ్సియు ల్యాండ్స్ అవి గుంజుతలేం. మనంతా మంచోళ్ళు ఉంటారు ఏమంతా. మనం ఎంత మంచోళ్ళం పోతే దొరుకుతాం మళ్ళా. ఇక 5,107 మందికి జీవోలను నియామక పత్రాలను అందజేసిందంట. ఇక మరి అందులో భాగంగా శిల్క పలుకులు వలికింది తెలిసేపు. ఈ పలుకులల్లో పెద్దగా ప్రజలు ఫాయిదా లేదంటారు రేవంతన్నా. నువ్వు ఏది వలికినా నీ పరిపాలనకు ప్రజలిస్తున్న అవార్డు ఏంటంటే అవమానం 750 రాజ్యపూజం గాడిద గుడ్డు. అదే వస్తుంది మరి మనకు గాడిద గుడ్డు ఇస్తారు. ఇంకేంది? కార్పొరేట్ కంటే ఇదొద్దు జర్రాగిరా, ఇది జర్రాగి ఈడ ఇదే పలుకులు. ఈ సన్నాసులు ఏం రాసి ఒకసారి చూద్దాం. పల్లెలకు డ్రగ్స్ అట 2 ఒకటే వాడుతున్నా. ఏమిటా రాధాకృష్ణ మా అన్న చెప్పిన రాయమైతే భూముల గురించి రాయమైతే భూముల గురించి రాలేరు మరి. పల్లెలకు డ్రగ్స్ గతంలో పట్టణానికే పరిమితం, నేడు ఊర్లకు వెళ్తున్నాయి. పిల్లలను కనిపెట్టుకొని ఉండండి. తప్పుదారి పట్టిన విద్యార్థులు సక్రమ మార్గంలో పెట్టే బాధ్యత మీదే. అందుకే వైన్ షాపులు 5 కిలోమీటర్లు ఒకటి పెట్టు. వైన్ షాప్ 5 కిలోమీటర్లు ఒకటి పెట్టు రేవంతన్నా. డ్రగ్స్ తగ్గిద్దాం, తగ్గించి ఊరుకు ఓ వైన్ షాప్ పెడదాం. డ్రగ్స్ పెరుగుతున్నాడు ఒప్పుకుంటున్నావు కదా, సాల్ షేబాస్ మంచోడవే. పిల్లలతో కలిసి మీరు భోజనం చేయండి. కార్పొరేట్ కంటే నాణ్యమైన విద్య, ఇంకో ఇది టార్గెట్, కార్పొరేట్ కంటే నాణ్యమైన విద్య ఇచ్చి ఇందిరమ్మ రాజ్యం ఎగురు పెట్టి కార్పొరేట్ రాజ్యం అంటే ఏంది రేవంతన్నా? పుర్ల పువ్వ పెట్టుడా? పుర్ల పువ్వ పెట్టుతున్నామే మనము. బువ్వ చక్క పెట్టడం కానీ నిధులు పాడుగాను, నిధులు చెప్తాడు. నాణ్యమైన విద్య అందిద్దాం అంటుడు. ఇందుకు ఏం చేయాలో చెప్పండి. నువ్వు దిగిపోవాలి.
చెప్తా అంటున్నా ఇంకో ఏమంటాడు, ఇందుకు ఏం చేయాలో చెప్పండి చెప్తా. నువ్వు దిగిపోవాలి రేవంత్ నాకు అంతే, ఏమొద్దు ఇక నువ్వు దిగిపోతావు, అన్ని సెట్ అయిపోతాయి. దిగిపోతావా, చేస్తావా? ఓయమ్ము ఓ కొడుకో. మనమంతా నిర్మిద్దాం, చాలా బలంగా నిర్మిస్తున్నాం. 2,20,000 కోట్ల 2 ఏళ్ళు కూడా నిండా ముందుకే 2 లక్షల కోట్లు తెచ్చినాం. బలమైన తెలంగాణ బంగారు చునుక చేస్తాను, నిర్మించినాం. ఇంకేంది, గురు పూజోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము చేసే పనులతో ప్రభుత్వ స్కూళ్ళలో 3 లక్షల మంది విద్యార్థులు పెరిగిరట. ఏం చేస్తే పుర్ల పువ్వ పెడితే, పుర్ల పువ్వ తిని సస్తుతున్నాడంట. 3 లక్షలు పెరిగిరట. నమ్ముతారా మీరు? అమ్మో మీరు నమ్ముతారు. మీకు రోగం వచ్చింది, మోసపోయే రోగం. మా అన్న మోసం చేసే డాక్టర్ అయిండు. ఇక అంతేనా? ఇది మన రేవంత్ అన్న గారి చిలిక పలుకులు ఇలా కనిపిస్తానే. కార్పొరేట్ అంటే మించిన విద్య గవర్నమెంట్ పాఠశాల చేస్తారు కాబట్టి నేనేమడుగుతానంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు మనవలను కానీ, మనవలను కానీ, కొడుకులను కానీ, బిడ్డలను కానీ గవర్నమెంట్ బదులు చదివిరి. ఏమవుతు టెన్షన్ ఏమవసరం. మీరు యువకులు అనుకో, మీ మనవడు అంటే మనవడు, మనవడు అంటే మనవాడు, బిడ్డ అంటే బిడ్డ, ఎవరైతే వాళ్ళే. ఎవరైతే వాళ్ళు మీరు గవర్నమెంట్ చూసి చదివించి కార్పొరేట్ కంచె నాణ్యమైనదే పెడతాం. తప్పేందా? భయం అవుతాను రేవంత్ అన్న ఉత్సవం పడుతున్నట్టు కొడతాను. ఇది ఒక పలుకులే.